తీసుకున్నాక చర్చిద్దాం. సురేష్, విజయ్ సార్, ఏంటి ఇంత అరాచకంగా చేస్తున్నారు, ఇంత దారుణంగా మాట్లాడుతున్నారట, మీకు 164 సీట్లు ఇస్తేని, సో అందుకనే ప్రతిచర్య ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సార్ మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. నమస్తే. ముందుగా గుడివాడ అమర్నాథ్ అనేటువంటి ఒక మాజీ మంత్రి మా గౌరవ హోమ్ మినిస్టర్ గారిని అత్యంత జుగుప్సాకరంగా డబుల్ మీనింగ్ డైలాగులతో అవమానపరిచే విధంగా, మహిళ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడినటువంటి ఆ అంశాన్ని పూర్తిగా ఖండిస్తూ ఆ జరిగినటువంటి సంఘటన పైన కనీసం విచారం కూడా వ్యక్తం చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా అలానే మాట్లాడతాం, అలానే చేస్తాం, మా సహనం కోల్పోతాం, లేదు మా ఇష్టం వచ్చినట్టు తిడతాం అనేటువంటి వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే నిజంగా ప్రజలే ఆలోచన చేస్తూ ఉన్నారు. సహజంగా ఎవరైనా తిడితే మేము కూడా గతంలో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి భార్యని దుర్భాషలు ఆడినప్పుడు ఇమీడియట్గా ఎవరి మాటతో సంబంధం లేకుండా తప్పును తప్పుగా ఒప్పుకొని అతనిపైన కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి పరిస్థితి. కృష్ణాంజనేయులన్న ఇందాక అనేక అంశాలు చెప్పారు. ఒక మాటకైతే నేను ఖచ్చితంగా వారు చెప్పినటువంటి అంశాన్ని ఏకీభవిస్తూ అటువంటి దాన్ని ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజుల్లో ఉన్న ఇక నుంచి అన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే, తెలుగుదేశం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మహిళల్ని గౌరవించేటువంటి అంశంలో తప్పుగా ఏ పార్టీ వాళ్ళు చేసినా దాన్ని అందరం కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించకూడదు అనేటువంటి మాట మేము చెబుతూ, మేము ప్రోత్సహించము అనేటువంటి దానికి ఉదాహరణగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా. ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తప్పుగా మాట్లాడితే కేసు పెట్టి లోపలేసి దాన్ని తప్పును తప్పుగా మేము చెప్పాం. కానీ ఏమాత్రం సిగ్గు లేకుండా, గౌరవం లేకుండా, మహిళలంటే ఇంత కూడా అభిమానం కూడా లేకుండా ఆయన మాట్లాడేటువంటి మాటలు మీరు మీలాగా మేము మాట్లాడాలంటే చాలా వదిలేసాం. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మేము వాడిన వదిలేసినే కదా మీరైనా వాడుకునేది. ఇది మీ మాయ అనేవి ఉండవు. ఇవి ప్రభుత్వ ఆస్తులు. ఆ వచ్చినటువంటి హోదాకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి ఫెసిలిటీస్ అధికారంలో ఎవరుంటే వాళ్ళకి వస్తాయి. కానీ దాని కంటిన్యూషన్ అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక్కొక్కటిగా విడదీసి కానీ చూస్తే నిజంగా ఆ రోజు ఏ విధంగా అయితే మహిళలకి ద్రౌపదికి ఏ విధంగా అయితే అవమానం చేశారో అంతకంటే దారుణంగా మాటలతో అవమానం చేసినటువంటి ఈ అమర్నాథ్ని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. ఆయన మాటల్ని ఏమాత్రం కూడా వాళ్ళు హర్షించట్లేదనే మాట చెప్పలేదు. అంటే ఖచ్చితంగా కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు కొత్తగా వచ్చినటువంటి సోషల్ మీడియా చిన్నపాసు కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడేమో ఈ మహిళల గురించి మాట్లాడాడు. పల్నాడు జిల్లాలోనేమో కాసు మహేష్ రెడ్డి మొదటి 6 నెలలు మేము అధికారంలోకి వస్తే, వాళ్ళు రారు అనేటువంటిది వేరే సమస్య, కానీ వాళ్ళు అంటే అధికారంలోకి వస్తే 6 నెలల పాటు హత్యలు చేస్తారంట, ప్రతీకార దాడులు చేస్తారంట, మనుషుల్ని చంపుతారంట, రక్తపాతం సృష్టిస్తారంట. ఇంకొకరు నర్సరావుపేటలో తొడలగొట్టి ర్యాలీలు చేస్తా ఉన్నారు. అంబటి రాంబాబు, నేను ఒక్కటే అడుగుతా ఉన్నానండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఆయన తల్లి గారిని వారిని అత్యంత నీచంగా, అంటే మాకు కూడా సహనం కోల్పోతూ ఉంటుంది, మాకు కూడా సహనం కొంతవరకే ఉంటుంది. సహనం కోల్పోయేది మీరు మాత్రమే కాదు, వైసీపీ వాళ్ళే కాదు. ఇక్కడ మేము కూడా ఏమి చావ చచ్చో లేదో మేము తినేది కూడా ఉప్పు కారమే తింటా ఉన్నాం. మేము చాలా తమాయించుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక గౌరవప్రదంగా ఒక ఛానల్లో మనం మాట్లాడుతున్నప్పుడు మన ఆవేశాలు ముఖ్యం కాదు, ప్రజలకు వాస్తవాలు చెప్పాలనేటువంటి అంశంలో చెప్తా ఉన్నా. నిన్న కూడా లాడ్జీ సెంటర్లో గుంటూరులో ఎటువంటి మాట మాట్లాడాడండి, తగలబెట్టాడంట. నిజంగా అతను నిజంగా చెప్తా ఉన్నానండి, అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళని పెట్టుకొని, రోజా లాంటి వాళ్ళని పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే సహనం నిజంగా కోల్పోవాల్సింది మేము. నిజంగా అమర్నాథ్ ఏం చేయాలా? నిజంగా అమర్నాథ్ అనిత గారి యొక్క శాఖాపరమైన అంశాల మీద మాట్లాడా, వాటి మీద మాట్లాడలా. ఆమెని పర్సనల్గా టార్గెట్ చేసి తిట్టినటువంటి పరిస్థితి, దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి. కానీ అసలు సమస్యల గురించి మాట్లాడాల్సింది ఎక్కడ? ఎమ్మెల్యేలుగా మేము మీకు అవకాశం ఇచ్చింది ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళాలంటే గడగడ వణుకుతూ భయపడుతూ ఉచ్చ పోసుకుంటూ వెళ్ళటానికి మొహం చెల్లక మీరు 11 స్థానాలకు పరిమితం అయితే 23 స్థానాలు వచ్చినా మా నాయకుడు అసెంబ్లీకి వెళ్ళాడు. మీరు 151 మంది వచ్చినా సరే, మందిగా గుంపుగా ఉన్నా సరే భయపడకుండా వచ్చారు.
మీరు ఈ రోజున భయపడి గజగజ వణుకుతూ కాసేపు సింహం అంటారు, కాసేపు పులి అంటారు, కాసేపు కాక్రోచ్ అంటారు, కాసేపు వానపాము అంటారు. మీరు ఏంటో మీకే తెలియదు. మీరు సహనం కోల్పోతారు. కానీ మరి మేము సహనం కోల్పోతే, మీరు అన్నటువంటి మాటలకు సహనం కోల్పోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? అటువంటి పరిస్థితి రాష్ట్రంలో అవసరం లేదు. అటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే పెట్టుబడులు కానీ ఉద్యోగ కల్పన కానీ జరగదని మేము సమన్వయం చప్పుళ్ళు భయపడి ఎవరు చేతులు పుడుచుకొని కూర్చోలేదు. గుర్తు పెట్టుకోండి మీరు. ఓకే ఓకే రైట్. కిరణ్, ఇది మీకు బాగా సుపరిచితులు కదా గుడివాడ అమర్నాథ్ గారు, అనిత గారు. సెకండ్ సోదరా, ఒకే సెకండ్. వాయిస్ రావట్లేదు సార్. రావట్లేదండి. లేదు, వాయిస్ రావట్లేదు. ఆడంగిలేదవలు దమ్ముందన్నోడు రమ్మను. చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు. చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపిమ్మంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపిమ్మంటావా? సార్ వినపడింది నాకు కొన్ని అంటే ఊరికే మచ్చుకి కొన్ని వినాలు తెలుసుకోవాలి కాబట్టి నాయకుడు ఏ విధంగా ఉంటాడో కింద కార్యకర్తలు అదే విధంగా ఉంటారంటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లైన్ లోనే వాళ్ళ నాయకులందరూ బిహేవ్ చేస్తున్నారని చెప్పడానికి మాత్రమే వీడియో చూపించే ప్రయత్నం చేశానండి. ఓకే ఓకే రైట్. కిరణ్ సార్ గుడివాడ అమర్నాథ్ గారు మాకు పరిచయమే, రోజా గారు మాకు పరిచయమే, పేర్ని నాని గారు పరిచయమే, అంబటి రాంబాబు గారు పరిచయమే, అందరూ పరిచయమే. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రతిరోజు మా నాయకుడి పేరు వాళ్ళు తలవని పరిస్థితి లేదు, మా నాయకుడిని తిట్టని రోజు లేదు, మా పార్టీ వాళ్ళని తిట్టని రోజు లేదు. ఈ రోజున దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాల గురించి, ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి, పంచాయతీరాజ్ కానివ్వండి, గ్రామీణాభివృద్ధి కానివ్వండి, లేదంటే అటవీ శాఖ, పర్యావరణ శాఖ కానివ్వండి, జలవనరుల శాఖ కానివ్వండి, ఈ మంత్రులను కలిసి ఇక్కడ ప్రోగ్రెస్ వాళ్ళకి అప్డేట్ చేసి వాళ్ళ నుంచి మన రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వినూత్నంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్ ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాలలో వాటిని కేంద్ర